ఆనందపై రూమ్లోకి శరణ్య గదిలోకి వస్తుందన్నమాట. ఇక డోర్ లాక్ చేసేస్తుంది. ఇక బయట ఉన్న అనన్య అటు అలాగే కాంచన ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. ఏమి నా కన్ను ఎదురుతుంది, ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి అంటూ ఉంటుంది కాంచన. ఇక ఇటుపక్క అనన్య కూడా ఇక సరే నేను నోరు విప్పిందంటే ఇప్పుడు దాకా చేసిన డ్రామా అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది. మరోపక్క ఇక రూమ్లోకి వెళ్ళిన ఆనంద అడుగుతూ ఉంటుందన్నమాట. చెప్పు శరణ్య, నేను నిన్ను ఎంతో ఇష్టపడి చాలా నమ్మకంతో నా ఇంటి కోడలుగా తెచ్చుకున్నాను. నువ్వు ఈ పని చేసావంటే నేను అస్సలు నమ్మను. చెప్పు, ఈ ఉత్తరం నువ్వు రాయలేదు కదూ, నువ్వు కాదు కదూ, చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు శరణ్యకి గుర్తొస్తూ ఉంటుంది దర్శన్ అన్న మాటలు. నువ్వు గనక తిరిగి ఇంటికి మంగళహారతులు కాదు నా చావును చూస్తావు అని చెప్పి దర్శన్ చెప్పిన మాటలు ఇక తలుచుకొని, లేదత్తయ్య గారు లేదు, ఈ లెటర్ మాత్రం నేనే రాశాను, మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు నన్ను కోడలుగా తెచ్చుకొని చాలా పెద్ద తప్పు చేశారు. నేను ఆ ఇంటికి కోడలుగా పనికిరాను అత్తయ్య గారు, నన్ను క్షమించండి, నేనే ఆ లెటర్ రాశాను అని చెప్పి ఆనంద భైరవి కాళ్ళ మీద పడుతుందన్నమాట శరణ్య. ఇక అప్పుడు ఎంత అడిగినా చెప్పట్లేదు అని చెప్పి ఇక ఆనంద ఒక్కసారిగా చెంప మీద కొడుతుంది శరణ్యని. చెప్పు, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నా కూడా అదే అబద్ధాన్ని చెప్తున్నావు, చెప్పు శరణ్య, నువ్వు కాదు కదా ఈ ఉత్తరాన్ని రాసింది, చెప్పు అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకు అత్తయ్య గారు పదే అదే ప్రశ్నని నన్ను అడిగి ఇబ్బంది పెడుతున్నారు, నన్ను దయచేసి ఇంకేం అడగండి, మీకు దండం పెడతాను అని చెప్పి శరణ్య దండం పెట్టి మరి చెప్తూ ఉంటే ఇక ఆనందకి కోపం వస్తూ ఉంటుంది. ఈ కమింగ్ ఎపిసోడ్లో శరణ్య నోటి నుంచి ఇక మరి ఆనంద నిజాన్ని బయట పెట్టిస్తుంది అనేది తెలుసుకుందాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.